ఇప్పుడు నేను చేయబోతుంది నువ్వులు అచ్చనమాట. ఫస్ట్ నువ్వులు వేపుకోవాలి, సిమ్లో పెట్టే వేపుకోవాలి. బ్రౌన్ కలర్ అదే గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి, సిమ్లో పెట్టే వేపుకోవాలి. అండ్ మనం ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా సిమ్లో ఉంచే చేసుకోవాలి మనం ఏం చేసినా. ఒక ప్లేట్లోకి నువ్వులు తీసేసుకున్నానా, అదే మూకుడులో బెల్లం వేసుకున్నాను. బెల్లము ఎంత వేసుకుంటామో నువ్వులు కూడా సేమ్ క్వాంటిటీలో వేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే బెల్లంలో నీరేమీ వేయవసరం లేదు. బెల్లం అలా గ్యాస్ మీద పెట్టి కొంచెంసేపు అలా వదిలేస్తే అదే పాకం వచ్చేస్తుంది. ముదురు పాకం వచ్చిన తర్వాత కొంచెం ఒక ప్లేట్లో వాటర్ వేసి, వాటర్లో ఇది వేసి మనం నొక్కితే కొంచెం అది గట్టిగా అవ్వాలి. ఇది చూడండి, నాకు కొంచెం మెత్తగా ఉంది. అదిగో ఇంకా నేను మళ్ళీ వేసేస్తున్నా, కొంచెంసేపు మరగబెట్టుకుంటున్నా. మరిగిపోయింది. ఇప్పుడు నువ్వులు వేసేయాలి. నువ్వులు వేసేసి వేడిగా ఉన్నప్పుడే దాన్ని మొత్తం అదే గ్యాస్ మీద ఉన్నప్పుడే మనం కలిపేసుకోవాలి. కిందకి దింపితే అది గట్టిగా అయిపోతుంది అన్నమాట. మనం బాగా కలుపుకోవాలి గ్యాస్ మీద ఉన్నప్పుడే. సిమ్లోనే పెట్టి చేసుకోవాలి ప్రాసెస్ అంతా. హైలో అసలు పెట్టద్దు, బెల్లం మాడిపోతుంది. తర్వాత ఒక ప్లేట్లో నెయ్యి రాసి, నెయ్యికి అదే మనం కలుపుకున్నది ఇందులో వేసేసాను. నేనే వీడియో తీయడం వల్ల నాకు కుదరట్లేదు. మన మిడిల్ క్లాస్ వాళ్ళ సంగతి మీకు తెలుసు కదా, అన్నిటికీ డబ్బులు పెట్టలేము. ఏదో వచ్చి రానట్టు తీసి పెట్టాను వీడియో. కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నాకు ఎగ్జాక్ట్గా కొయ్యలేదు కానీ చాలా బాగా ఉన్నది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది.